భారతీయ దేవాలయాల్లో మనకు కనిపించే ప్రతి శిల్పం వెనుక ఓ కథ, ఓ రహస్యం దాగి ఉంటుంది. అలాంటి వాటిలో చాలా క్లిష్టమైన, ఇంకా చెప్పాలంటే ఎంతో ఆసక్తికరమైన గాథ ఈ శరభమూర్తిది. పదండి, ఈరోజు దీని గుట్టు విప్పుదాం. ఈ శిల్పాన్ని ఒక్కసారి చూడండి. దక్షిణ భారతదేశంలో అది చోళుల కాలంలో చెక్కిన అద్భుతమిది. ఇది కేవలం ఓ జంతువు బొమ్మ కాదు. దీని వెనుక ఓ పెద్ద కథ ఉంది, ఓ బలమైన నమ్మకముంది. ఇంకా చెప్పాలంటే ఓ చారిత్రక ఘర్షణనే రాతి రూపంలో మనం ముందుంచారు. ఇంతకీ ఎవరీ జీవి? ఈ భయంకర రూపం వెనుకున్న కథేంటి? ఈ జీవి పేరు శరభ. ఈ శిల్పం ఏంటో, దాని ప్రాముఖ్యత ఏంటో మనకు పూర్తిగా అర్థం కావాలంటే మనం ముందుగా పురాణాల్లోకి వెళ్ళాలి. అయితే ఒక విషయం, శరభ ఎప్పుడూ ఇలా దైవస్వరూపంగా లేదు. దాని కథ, దాని రూపం శతాబ్దాలు గడిచే కొద్దీ ఎలా మారిందో చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ ప్రయాణం చూడండి. మొదట్లో వేదాల తర్వాత వచ్చిన సంస్కృత గ్రంథాల్లో అడవిలో తిరిగే ఓ భయంకరమైన జంతువు అంతే. మహాభారతానికొచ్చేసరికి దానికదే సింహాన్ని చంపేంత శక్తిమంతంగా మారింది. ఇక పురాణాల కాలం వచ్చేసరికి ఏకంగా పరమశివుడి అవతారంగా మారిపోయింది. ఆలోచించండి, ఒక జంతువు నెమ్మదిగా దైవంగా ఎలా రూపాంతరం చెందిందో. మరి మామూలు జంతువు కాస్త శివుడి భీకర రూపంగా ఎందుకు మారాల్సొచ్చింది? ఇక్కడే కథ అసలు మలుపు తీసుకుంటుంది. ఇది హిందూ మతంలోని ఇద్దరు అతిపెద్ద దేవుళ్ల మధ్య జరిగిన ఒక నాటకీయ ఘర్షణకు సంబంధించినది. రాక్షసుడిని చంపే పన్నైపోయింది, కాని నరసింహుడిలోని ఆ ప్రళయ భీకరమైన కోపం మాత్రం చల్లారట్లేదు. ఆ ఆగ్రహ జ్వాలలకు ఈ విశ్వమే నాశనమవుతుందేమో అని దేవతలందరూ భయపడిపోయారు. ఇక్కడే శరభ కథలోకి ఎంటరైంది. నరసింహుణ్ణి ఆపటానికి శివుడు తీసుకున్న అంతిమ అవతారంగా, ఆ నరసింహుణ్ణి మించిన శక్తిగా శరభ ఉద్భవించింది. ఇక్కడే అసలు ట్విస్టుంది. శైవుల ప్రకారం శరభ రూపంలో శివుడు గెలిచాడు. కాని వైష్ణవులు, అబ్బే అదంతా ఒట్టిమాట, మా విష్ణువే గండభేరుండా అనే మరో రూపం ఎత్తి శరభను ఓడించాడు అంటారు. ఈ రెండు వర్గాల మధ్యున్న ఈ పోటీ, ఈ వాదనే ఆ తర్వాత ఆలయ శిల్పకళలో శరభకు అంత ప్రాధాన్యతను తెచ్చిపెట్టింది. సరే, కథలో ఇంత గొడవ ఉంది. మరి ఇంత సంక్లిష్టమైన రూపాన్ని శిల్పులు ఎలా చెక్కారు? వాళ్లకు ఈ రూపాన్ని ఎలా చెక్కాలో ఖచ్చితంగా ఎలా తెలిసింది? ఏదైనా రూల్బుక్ ఉందా? ఖచ్చితంగా ఉంది. దాన్నే మనం ప్రతిమాశాస్త్రం లేదా ఐకనోగ్రఫీ అంటాం. పురాణాలు, ఆగమశాస్త్రాలు లాంటివి శిల్పులకు ఒక బ్లూప్రింట్లాగా పనిచేశాయి. ఈ గ్రంథాలు చెప్పిన వర్ణన వింటేనే మనకు ఆశ్చర్యమేస్తోంది. 2 తలలు, 2 రెక్కలు, సింహం శరీరం, పదునైన గోళ్లతో 8 కాళ్ళు, కొన్ని చోట్లయితే ఏకంగా 1000 చేతులు అని కూడా ఉంది. ఇన్ని విభిన్నమైన అంశాలన్నింటినీ కలిపి ఒకే రూపంలోకి తీసుకురావడం ఆనాటి శిల్పులకు ఎంత పెద్ద సవాలయ్యుంటుందో మనం ఊహించుకోవచ్చు. సరే, మన దగ్గర పురాణ కథ ఉంది, శిల్పానికి సంబంధించిన రూల్బుక్ ఉంది. మరి ఈ రూపాన్ని రాతిలో శాశ్వతంగా నిలిపిన ఘనతెవరిది? ఇక్కడ మనం ప్రధానంగా చోళుల గురించి మాట్లాడుకోవాలి. పదండి, చోళ సామ్రాజ్యంలోకి అడుగుబెడదాం. చోళులు గొప్ప శివభక్తులు. వాళ్లకు విష్ణువు అవతారాన్ని శివుడు అణచివేయడం అనే కథ తమ శైవ విశ్వాసాన్ని చాటి చెప్పడానికి ఒక అద్భుతమైన అవకాశంలా కనిపించింది. అందుకే ఆలయ శిల్పకళలో శరభకు అంత పెద్ద పీట వేశారు. వాళ్ల భక్తికి ఈ ఆలయాలే సాక్ష్యం. మొదట్లో ఒక చిన్న శిల్పంగా మొదలై ఆ తర్వాత ధారాసురం, తిరుభువనం లాంటి చోట్ల ఏకంగా శరభ కోసమే ప్రత్యేకమైన గర్భగుడులు నిర్మించే స్థాయికి వెళ్ళింది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు వారు శరభ రూపానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో. అంటే మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇవి కేవలం అందం కోసం చెక్కిన శిల్పాలు కావు, ఇవి ఒక బలమైన మతపరమైన ప్రకటనలు, రాతిలో చెక్కిన శైవ ఆధిక్యతకు ప్రతీకలు. అయితే శరభకథ కేవలం చోళుల ఆలయ గోడలతోనే ఆగిపోలేదు. దాని ప్రయాణం ఇంకా కొనసాగింది, ఊహించని మలుపులు కూడా తీసుకుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన ట్విస్టుంది. హిందూ మతంలో ఇంత భయంకరమైన రూపంగా ఉన్న శరభ బౌద్ధ జాతక కథల్లోకి వచ్చేసరికి పూర్తిగా మారిపోయింది. అక్కడ శరభ కరుణ, జాలికి ప్రతీక, ఒక రాజును కాపాడిన మంచి జంతువుగా కనిపిస్తుంది. ఒకే జీవికి ఎంత పూర్తి భిన్నమైన చిత్రణలో గదా. కాలం గడిచే కొద్దీ ఆశ్చర్యంగా శరభలోని ఆ భయంకరమైన కోణం వెనక్కెళ్ళి దానిలో ఉన్న శక్తి, ధైర్యం, ఘనత లాంటి లక్షణాలు ముందుకొచ్చాయి.
అందుకే చూడండి, ఈరోజు కర్ణాటక ప్రభుత్వ అధికారిక చిహ్నంలో మైసూర్ యూనివర్సిటీ లోగోలో మనకు శరభ కనిపిస్తుంది. ఇదంతా చూశాక మన మదిలో ఒకే ప్రశ్న మెదులుతోంది. ఒకప్పుడు 2 వర్గాల మధ్య పోరాటానికి ప్రతీకగా నిలిచిన ఒక పౌరాణిక జీవి ఆ గొడవల్ని, ఆ వైషమ్యాన్ని దాటి ఈరోజు ఒక ప్రాంతపు ఉమ్మడి వారసత్వానికి, బలానికి, ధైర్యానికి చిహ్నంగా ఎలా మారగలిగింది? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే.